లోపల కూడా విసురు, లోపల విసురు, లోపల నీరు నిండి ఉంటాయి, లోపల కూడా విసురు. లోపల సోప్ ఆయిల్ ఇంకొకటి ఇంట్లో. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజా ప్రతినిధులు, సచివాలయం సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ సూచించారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కాలువల్లో నిలువ ఉండిపోయిన నీటిలో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా కాలువల్లో నిలువ ఉన్న నీటి వద్ద ఆయిల్ బాల్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీఓ అభిషేక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిత్యం వేలాది మంది తిరిగే ఆర్టీసీ కాంప్లెక్స్ నా లేక డంపింగ్ యార్డా అంటూ పీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాప్లు ఉన్నాయి కదా, ఈ షాప్ వాళ్ళు ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఊరిని నేను ఇంకో ల్యాండ్ వాళ్ళకి చూపించి వాళ్ళు సిల్వర్ నగర్లో చేస్తారు. మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రై డే అనే నిన్న చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు చూస్తే మనకి మాన్సూన్ వర్షాలు చాలా కంటిన్యూస్ గా 2 వారాలు దాటేసింది, మనకి కంటిన్యూస్ గా కురుస్తూ ఉన్నాయి. అది మాత్రం కాకుండా మనకి ముందు నుంచే మన మలేరియా సీజన్ మలేరియాకి మన పాడేరు ఏజెన్సీ ప్రాంతం ఎండమిక్ ఏరియా కావడం వల్ల మేము ముందు ఒకసారి ఇండోర్ రెసిడ్యూల్ స్ప్రేయింగ్ అని ఐఆర్ స్ప్రేయింగ్ కొన్ని గ్రామాల్లో చేయించాము. అది ఒక 45 రోజుల తర్వాత 2వ విడత స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాము. కానీ అది కాకుండా మనకి ఎక్కువ వర్షం పడడం వల్ల మనకి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అక్కడక్కడ మీరు చిన్న చిన్న గుంటలు నీరు ఉండిపోవడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి దాని ద్వారా దోమలు రావడం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఎస్హెచ్జీస్ ద్వారా ఆయిల్ బాల్స్ తయారు చేస్తున్నాం. ఆయిల్ బాల్ అంటే మనకి మామూలుగా పీట్ అండ్ అదర్ ఆర్గానిక్ మెటీరియల్ ని లోపల పెట్టేసి బట్టలతో లేకపోతే ఒక చిన్న కవర్ తో మళ్ళీ దాన్ని కట్టేసి దాన్ని ఆయిల్లో కాసేపు కంప్లీట్ గా సోప్ చేయాలి. సోప్ చేసిన తర్వాత ఆ ఆయిల్ బాల్స్ ని విసిరి ఎక్కడెక్కడ నీరు నిండి ఉన్నా అక్కడ విసిరి పడేస్తే ఒక చిన్న లేయర్ లాగా నూనె లేయర్ వచ్చిన తర్వాత అక్కడ మస్కిటోస్ దోమలు రీప్రొడక్షన్ చేయడానికి వీలు ఉండకుండా చనిపోతాయి. ఆ ఒక ఉద్దేశంతో ఇది కొన్ని రాష్ట్రాల్లో చాలా సక్సెస్ అయింది. మీరు చూస్తే ముందు తెలంగాణలో కూడా చేశారు, మనకి ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేయాలని మాకు ఆదేశాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. కాబట్టి మేము ఇప్పుడు ఈ రోజు పాడేరు హెడ్ క్వార్టర్ లో బస్ కాంప్లెక్స్ లో మేము ఈ రోజు జస్ట్ ఒకసారి చేస్తున్నాం. ఇది అన్ని మండలాల్లో ఈ శానిటేషన్ యాక్టివిటీస్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి.